Namaste students, welcome back to our channel, our master English course. In the last video I explained 4 important rules regarding the indefinite article a. Today let us discuss remaining points regarding a article in this video. Fifth one is a is used before such words like cold, noise and headache. That means we must use a article before cold, noise and headache. Generally we don't use any article before names of diseases, but here we must use a article before cold and headache. We must use a article before cold and headache. ఓకే, అర్థమవుతుందా? ఇప్పుడు మనము డిసీజెస్ ముందు ఏ ఆర్టికల్ కూడా యూజ్ చేయకూడదు, కానీ ఇక్కడ కోల్డ్ హెడేక్ ముందు మాత్రం మనము ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. షీ హ్యాస్ డాష్ కోల్డ్, షీ హ్యాస్ డాష్ కోల్డ్. ఇక్కడ కోల్డ్ వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలి? ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. అర్థమవుతుందా? షీ హ్యాస్ డాష్ ఏ కోల్డ్. షీ హ్యాస్ అంటే తెలుసు కదా అందరికీ, హ్యాస్ అంటే కలిగి ఉండడం అనమాట. హ్యాస్ అంటే కలిగి ఉండడం. షీ హ్యాస్ డాష్ ఏ కోల్డ్. అర్థమవుతుందా? కోల్డ్ ముందు మనము కంపల్సరీ ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ డోంట్ మేక్ డాష్ నాయిస్. డోంట్ మేక్ డాష్ నాయిస్. బిఫోర్ ద వర్డ్ నాయిస్ ఆల్సో వీ హ్యావ్ టు యూజ్ ఏ ఆర్టికల్. వీ హ్యావ్ టు యూజ్ ఏ ఆర్టికల్. నాయిస్ ముందు కూడా మనము ఏ అనే ఆర్టికల్ని కంపల్సరీ యూజ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ఐ హ్యావ్ డాష్ హెడేక్. బిఫోర్ హెడేక్ ఆల్సో వీ హ్యావ్ టు యూజ్ ఏ ఆర్టికల్. హెడేక్ ముందు కూడా మనము ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ స్పెసిఫిక్గా చెప్పుకోవడం. ఓకేనా? ఇక్కడ స్పెసిఫిక్గా చెప్పుకోవడం. ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ సచ్ ఎ వర్డ్స్ లైక్ కోల్డ్, నాయిస్ అండ్ హెడేక్. ఈ కోల్డ్, హెడేక్, నాయిస్ ముందు మనము కంపల్సరీ ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ ఈజ్ ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఎక్స్క్లమేషన్ సెంటెన్సెస్. ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఎక్స్క్లమేషన్ సెంటెన్సెస్. దట్ మీన్స్ బిఫోర్ ఎక్స్క్లమేషన్ సెంటెన్సెస్ వీ మస్ట్ యూజ్ ఏ ఆర్టికల్. అర్థమవుతుందా? అంటే ఎక్స్క్లమేషన్ సెంటెన్సెస్ ముందు కూడా మనము ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. ఎక్స్క్లమేషన్ సెంటెన్సెస్ అంటే ఇవి ఆశ్చర్యంతో కూడిన వాక్యాలు. ఆశ్చర్యంతో కూడిన వాక్యాల ముందు కూడా మనము ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ డాష్ బ్యూటిఫుల్ గర్ల్ షీ ఈజ్. వాట్ డాష్ బ్యూటిఫుల్ గర్ల్ షీ ఈజ్. ఇప్పుడు మనము ఎవరైనా ఒక బ్యూటిఫుల్ గర్ల్ని చూసినప్పుడు ఒక సర్ప్రైజ్ని ఎక్స్ప్రెస్ చేస్తూ వాట్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ షీ ఈజ్ అని అంటుంటాం. వాట్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ షీ ఈజ్ అని అంటుంటాం. ఇన్ దట్ ఎక్స్ప్రెషన్ ఆర్ ఇన్ దట్ సిచ్యువేషన్ వీ హ్యావ్ టు యూజ్ ఏ ఆర్టికల్ ఇన్ ద బ్లాంక్. అర్థమవుతుందా? ఇది కూడా వాట్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ షీ ఈజ్ అనేది మనకు ఒక ఎక్స్క్లమేషన్ సెంటెన్స్ కాబట్టి దాని ముందు మనము ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తున్నాం. అర్థమవుతుందా? ఇక్కడ ఇది మనకు బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్ అనమాట. బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్ కాబట్టి దాని ముందు మనం ఏం చేస్తున్నాం? ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తున్నాం. ఎందుకు యూజ్ చేస్తున్నాము? అది ఒక ఆశ్చర్యంతో కూడిన సెంటెన్స్ కాబట్టి. ఓకేనా? ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తున్నాం సర్ప్రైజ్ని, వాట్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ షీ ఈజ్ అని. దట్స్ వై వీ హ్యావ్ టు యూజ్ ఏ ఆర్టికల్ ఇన్ ద బ్లాంక్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ వాట్ డాష్ బ్యూటిఫుల్ గార్డెన్ ఇట్ ఈజ్. హియర్ ఆల్సో వీ ఎక్స్ప్రెస్ సర్ప్రైజ్. ఒక బ్యూటిఫుల్ గార్డెన్ కానీ ఒక బ్యూటిఫుల్ సీనరీని కానీ మనం చూసినప్పుడు వాట్ ఏ బ్యూటిఫుల్ గార్డెన్ ఇట్ ఈజ్, వాట్ ఏ బ్యూటిఫుల్ సీనరీ ఇట్ ఈజ్ అని మనము సర్ప్రైజ్ని ఎక్స్ప్రెస్ చేస్తుంటాం. ఇన్ దట్ సిచ్యువేషన్ వీ హ్యావ్ టు యూజ్ ఏ ఆర్టికల్. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ ఈజ్ వాట్ డాష్ పిటీ. దిస్ ఈజ్ ఆల్సో ఎక్స్క్లమేషన్ సెంటెన్స్. ఎవరన్నా మన మీద
వెటకారంగా జాలిని దయని చూపించినట్లయితే అలాంటప్పుడు మనము ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. అంటే వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్ అనేది హోల్ హార్టెడ్గా ఎక్స్ప్రెస్ చేశారా లేదు వెటకారంగా చేశారా అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో మనము ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. దే డోంట్ ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్ హోల్ హార్టెడ్లీ, దే జస్ట్ ప్రిటెండ్. దట్స్ వై వీ హ్యావ్ టు యూజ్ ఏ ఆర్టికల్ ఇన్ దిస్ బ్లాంక్. అర్థమవుతుందా? నెక్స్ట్ 7th one is ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ అబ్రివేషన్స్ విచ్ ఈజ్ ప్రొనౌన్స్డ్ యాజ్ ఏ వర్డ్. A is used before abbreviations which is pronounced as a word. That means if the abbreviation pronounced as a word, then you will use a article before abbreviation. అర్థమవుతుందా? ఏదైనా ఒక అబ్రివేషన్ని ఒక పదంగా పలికినట్లయితే దాని ముందు మనము ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. అలా కాకుండా ఏదైనా ఒక అబ్రివేషన్ ఇండివిజువల్గా పలికినట్లయితే దాని ముందు మనము యాన్ అనే ఆర్టికల్ని యూజ్ చేయాల్సి వస్తుంది. దాన్ని యాన్ ఆర్టికల్ చెప్పేటప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏదైనా ఒక అబ్రివేషన్ని ఒక పదంగా పలికినట్లయితే దాని ముందు మనము ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా ఈజ్ డాష్ సార్క్ కంట్రీ. దిస్ ఈజ్ అబ్రివేషన్. ఎస్ AARC is abbreviation, but it pronounced as a word. That's why we have to use a article. Okay, అర్థమవుతుందా? ఇక్కడ ఈ సార్క్ అనే అబ్రివేషన్ మనము ఒక పదంగా పలుకుతున్నాం కాబట్టి దీని ముందు మనము ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ మిస్టర్ జాన్ ఈజ్ డాష్ NATO member. Here also this abbreviation pronounced as a word. That's why we have to use a article. Okay? ఇక్కడ కూడా మనకు అబ్రివేషన్ ఎలా పలుకుతుంది? ఒక పదంగా పలుకుతుంది, ఇండివిజువల్గా పలకట్లే. ఎలా పలుకుతుంది? ఒక పదంగా పలుకుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. ఓకే, ఏదైనా ఒక అబ్రివేషన్ ఒక పదంగా పలికినట్లయితే దాని ముందు మనము ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. ఇఫ్ ద వర్డ్ ప్రొనౌన్స్డ్ యాజ్ ఏ వర్డ్, దెన్ వీ విల్ యూజ్ ఏ ఆర్టికల్ బిఫోర్ అబ్రివేషన్. నెక్స్ట్ 8th one is ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ మిస్టర్, మిస్సెస్ అండ్ మిస్. ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ మిస్టర్, మిస్సెస్ అండ్ మిస్. దట్ మీన్స్ బిఫోర్ మిస్టర్, మిస్సెస్ అండ్ మిస్ వీ మస్ట్ యూజ్ ఏ ఆర్టికల్. అర్థమవుతుందా? మిస్టర్, మిస్సెస్ అండ్ మిస్ ముందు మనం ఏం చేయాలి? ఏ ఆర్టికల్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, డాష్ మిస్టర్ సురేష్ వాంట్ టు విషెస్ టు యూ. బిఫోర్ మిస్టర్ వీ హ్యావ్ టు యూజ్ ఏ ఆర్టికల్. This seems to be incorrect sentence. But in the public examination you have to use a article. అర్థమవుతుందా? ఇది చూడడానికి ఇన్కరెక్ట్ సెంటెన్స్గానే కనిపిస్తూ ఉంటుంది, కానీ ఎగ్జామినేషన్లో పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మనము మిస్టర్, మిస్సెస్ అండ్ మిస్ ముందు మనం ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ డాష్ మిస్ లత వాంట్ టు రీడ్ ఎ నావెల్. మిస్ లత want to read a novel. Here also before miss we have to use a article. అర్థమవుతుందా? ఇది కూడా మనకు ఇన్కరెక్ట్ సెంటెన్స్గానే కనిపిస్తూ ఉంటుంది, కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మనము మిస్టర్, మిస్సెస్ అండ్ మిస్ ముందు ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ రిగార్డింగ్ ఏ ఆర్టికల్. విత్ దిస్ వి జస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ ఏ ఆర్టికల్. ఇప్పుడు మనము ఏ ఆర్టికల్ సంబంధించి 8 పాయింట్స్ చెప్పుకున్నాం కదా, ఈ 8 పాయింట్స్ని ఒకసారి రీకలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ విచ్ బిగిన్ విత్ కాన్సోనెంట్ లెటర్ అండ్ గివ్స్ కాన్సోనెంట్ సౌండ్. అర్థమవుతుందా? ఒక పదము కాన్సోనెంట్ అక్షరంతో ప్రారంభమయ్యి అది కాన్సోనెంట్ శబ్దాన్ని ఇచ్చినట్లయితే దాని ముందు మనము ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఈజ్ ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ యూ సౌండ్.
యూజ్ సౌండ్ ముందుగా మనము ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. థర్డ్ ఎగ్జాంపుల్ ఈజ్ ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఓ లెటర్ గివ్స్ వా సౌండ్. ఓ లెటర్ గివ్స్ వా సౌండ్. ఓ అనే ఓవల్ అక్షరము వా శబ్దాన్ని ఇచ్చినట్లయితే దాని ముందు మనము ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ రిప్రజెంట్ క్లాస్. ఒక జాతి మొత్తాన్ని ఒక తెగను మొత్తాన్ని గురించి చెప్పినట్లయితే దాని ముందు మనము ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈజ్ ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ సచ్ ఏ వర్డ్స్ లైక్ కోల్డ్, నాయిస్ అండ్ హెడేక్. అర్థమవుతుందా? కోల్డ్, నాయిస్, హెడేక్ ముందుగా మనము ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఈజ్ ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఎక్స్క్లమేషన్ సెంటెన్సెస్. అంటే ఎక్స్క్లమేషన్ సెంటెన్సెస్ ముందుగా మనము ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. అంటే ఆశ్చర్యంతో కూడిన వాక్యాల ముందుగా మనము ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ సెవెంత్ వన్ ఈజ్ ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ అబ్రివేషన్స్ విచ్ ప్రొనౌన్స్డ్ యాజ్ ఏ వర్డ్. ఏదైనా ఒక అబ్రివేషన్ ఒక పదంగా పలికినట్లయితే దాని ముందు మనము ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ ఎయిత్ వన్ ఈజ్ ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ మిస్టర్, మిస్సెస్ అండ్ మిస్. అంటే మిస్టర్, మిస్సెస్ అండ్ మిస్ ముందుగా మనము ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. దీస్ ఆర్ ద 8 points రిగార్డింగ్ ఏ ఆర్టికల్ యూ హ్యావ్ టు లర్న్. దీస్ 8 points you have to learn and you have to remember in our mind, and also you have to say on your fingertips. ఓకే స్టూడెంట్స్, ఇండెఫినెట్ ఆర్టికల్ ఏకి సంబంధించిన ఈ 8 pointsని మీరు నీట్గా నేర్చుకోండి. నెక్స్ట్ క్లాస్లో ఎనదర్ ఇండెఫినెట్ ఆర్టికల్ యాన్ రూల్స్ని నీట్గా డిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ. సీ యూ లేటర్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.